అక్క నువ్వు త్వరగా రా అక్క. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదక్క. ఇక ఆ బంటి మాత్రం రాజుని నాన్న, నానమ్మ, తాతయ్య అంటూ అందరినీ వరుస పెట్టి పిలుస్తున్నాడు. అవునా? అయితే నాకు లొకేషన్ పంపించు, నేను వెంటనే అక్కడికి వస్తాను. సరే అక్క, రా అక్క. అసలు నువ్వనుకుంటున్న బంటి ఈ బంటి ఒకటేనో కాదో తెలుస్తుంది. ఇప్పుడే నాకు లొకేషన్ సెండ్ చేయి పింకీ, నేను బయలుదేరుతున్నాను అని ఏంటో. ఇక వెంటనే పింకీ లొకేషన్ని సెండ్ చేయగానే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటుంది. మమ్మీ, ఇప్పుడు ఇది రాజుగాడి ఇంటికే వెళ్తుంది మమ్మీ. ఇప్పుడు ఎలా మమ్మీ? నిజంగా బంటి తన కొడుకే అని తెలిస్తే ఇక అంతే సంగతి. అలా జరగడానికి వీలు లేదురా. మనం వెంటనే వెనుకలే వెళ్ళి ఫాలో చేయాలి. అలా జరగకుండా మనమే చేయాలి. అవును మమ్మీ, పద మమ్మీ పద అని ఏంటో. వెంటనే ఇక రూప వెనుకాలే విజయాంబిక, దీపక్లు ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక రూమ్ నుండి బయటికి వచ్చి పింకీ మాత్రం మనసులో అందరూ కూడా బంటి కోసం ఇంతలా కంగారు పడుతూ ఆరాటపడుతూ సంతోషంగా చేస్తున్నారంటే ఆ బంటికి వీళ్ళకి ఏదో సంబంధం ఉండి ఉంటుందని నాకు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం త్వరగా పోనివ్వండి, రైట్ తీసుకోండి. ఈ లొకేషన్ ఏంటి? బంటి ఇంటి వైపు చూపిస్తుంది అనే విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది రూప. మరోవైపు ఆ రాజుగాడి ఇంటికి వెళ్తే ఆ బంటి చూస్తే ఇక అంతే సంగతి. తన కొడుకని తెలియకూడదురా, మనం ఏదో ఒకటి చేయాలి. అవును మమ్మీ, కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే మనం ఆ వీడియో తీసి నా తమ్ముడికి సెండ్ చేయాలి. అవును మమ్మీ, ఇదేదో ప్లాన్ బాగుంది అని దీపక్ అంటూ ఉంటాడు. అయ్యో అక్క, త్వరగా రాక. నా మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఎప్పుడు దొరుకుతాయో ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని పింకీ అనుకుంటూ ఉండగా, ఇదేంటి బంటి ఇంటి వైపే లొకేషన్ పోతుందేంటి? ఏం జరుగుతుంది? అంటే రాజు కూడా ఆ ఇంట్లోనే ఉన్నాడా? నేను అనుకుంటున్న బంటి ఈ బంటి ఒకటేనా అని మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు, నాన్న వచ్చేసావా? వచ్చేసాన్రా, కేక్ కూడా తీసుకుని వచ్చాను. ఈ కొద్ది క్షణాల్లో కేక్ కట్టి కూడా సరేనా అనే విధంగా అనగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక కారు మాత్రం బంటి ఇంటి ముందు ఆగిపోగానే, అంటే ఇక్కడ ఉండేది రాజునా అనే విధంగా అనుకుంటూ చాలా కంగారుగా రూప చూస్తూ ఉంటుంది. వెంటనే కారు దిగి గబగబా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇదేంటి నేరుగా రాజు ఇంటికి వెళ్ళిపోయింది? ఏంటి మమ్మీ, ఎక్కడో బయట చూస్తూ మాట్లాడుతుంది అనుకుంటే ఇంట్లోకి నేరుగా వెళ్ళింది? అదే నాకు కూడా అర్థం కావట్లేదురా. పద మనం కూడా వెళ్ళి చూద్దాం అని ఏంటో ఇంట్లోకి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రాజు కేక్ని తేగానే వెంటనే విరూపాక్షి దీపాన్ని వెలిగిస్తుంది. అదంతా కూడా దూరం నుండి చూసి ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. అందరు కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని ఏంటో బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. ఇక అలా ఎంతో సంతోషంగా విశేష్ని చెప్పబోతూ ఉండగా అంతలో రూప చూస్తుంది. ఫ్రెండ్ అని బంటి అనగానే అందరూ రూపని చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. ఫ్రెండ్ వచ్చావా ఫ్రెండ్ అనే విధంగా అంటూ అలా చాలా బంటి సంతోషపడిపోతూ ఉండగా అందరూ షాకింగ్గా అలానే రూపని చూస్తూ ఉంటే బంటి మాత్రం రూప దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటారు. ఫ్రెండ్, నిన్న నేను స్కూల్కి రాలేదు కదా, మిమ్మల్ని నేను కలవనేమో అని అనుకున్నాను ఫ్రెండ్. ఆ సాయిబాబా దయ వల్ల మిమ్మల్ని ఆ దేవుడు ఇక్కడికి రప్పించాడేమో. ఈరోజే నా బర్త్డే, కానీ నిన్న వస్తే నేను చెప్పేవాడిని ఫ్రెండ్. నా బర్త్డేకి కూడా మిమ్మల్ని పిలిచేవాడిని. నువ్వు లేవని కాస్త దిగులుగా ఉన్నా కానీ ఆ దేవుడు నిన్ను పంపించడం వల్ల నేను సంతోషంగా ఉన్నాను ఫ్రెండ్. అంటే ఆ భగవంతుడు చూసావా ఫ్రెండ్, మనసులో అనుకున్నాను ఇట్టే ప్రదక్షిణమయ్యావు. ఇదంతా ఆ దేవుడి మహిమే, ఆ సాయిబాబా దయ వల్లే నువ్వు ఇక్కడికి వచ్చి రా ఫ్రెండ్. ఇక్కడే ఉన్నావు. మా ఇంట్లో వాళ్ళను నీకు ఎన్నోసార్లు పరిచయం చేయించాలని అనుకున్నాను కదా ఫ్రెండ్, కానీ కుదరలేదు. ఈరోజు నా బర్త్డే సందర్భంగా అందరినీ కూడా పరిచయం చేపిస్తాను, రా ఫ్రెండ్ అని ఏంటో ఇంట్లోకి బంటి తీసుకెళ్తూ ఉంటాడు. కొంపతీసి రూపకు నిజం తెలిసిపోతుందా అని విజయాంబిక అంటూ వెనుకల వైపు నుండి దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే నా ఫ్రెండ్ ఎవరో మీకు తెలియదు కదా, చెప్తాను. ఇదిగో మా నాన్న ఫ్రెండ్ అనే విధంగా అనగానే నాన్న అనే విధంగా అంటూ షాకింగ్గా అలా చూస్తూ ఉంటే, రైస్ పీస్ నూకరాజని అనుకునేవో, అలా ఏం కాదు.
పవర్ ఉన్న మనిషి అనుకోండి అని ఈ విధంగా అనగానే ఇక రూప కూడా ఆ మాటలని తలుచుకుంటూ అచ్చం నాలాగే మాట్లాడుతున్నాడు అని విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే, ఏంటి నాన్న అలా చూస్తున్నారేంటి, నా ఫ్రెండ్కి హాయ్ చెప్పండి అని విధంగా అనగానే హాయ్ అని విధంగా అంటూ ఉంటే, హాయ్ అండి అని విధంగా అంటూ అలానే రాజును చూస్తూ ఉంటుంది రూప. అంటే రాజు మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా అని అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే, ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ పేరెంట్స్ ఇవ్వమని చెప్పారు అని అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే రాజు వాళ్ళ కొడుకు తండ్రి అవ్వడం ఏంటి, అసలు నా దగ్గర రాజు ఈ విషయాన్ని ఎందుకు దాచాలని అనుకున్నాడు, అంటే పెళ్ళి చేసుకున్న విషయం ఎక్కడ నాకు తెలిసిపోతుందో అని తెలియకుండా ఉండాలని నాకు చెప్పకుండా దాచాడా అని మనసులో రూప అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఫ్రెండ్ ఇలా రా ఫ్రెండ్, మీరు కాస్త జరగండి అని అనగానే పిల్లలు పక్కకు జరుగుతారు. ఇదిగో మా నాన్నమ్మ ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా, నాకు దగ్గరుండి టిఫిన్ తినిపిస్తుంది, నేను తినకపోతే నన్ను ఆడించి పాడించి తినిపిస్తుంది మా నాన్నమ్మ అని అంటూ ఉంటే, నమస్తే అండి అని అంటూ అలా బాధక దీనంగా చూస్తూ ఉంటే, నీ కన్న కొడుకే అని నేను చెప్పలేని దుస్థితిలో ఉన్నానమ్మా అని మనసులో ముత్యాలు అనుకుంటూ ఉంటుంది. ఇదిగో మా తాతయ్య నన్ను ఏనుగుల పైన కూర్చోబెట్టి నడుచుకుంటూ వెళ్తాడు నన్ను సంతోషపెట్టడానికి అని విధంగా అంటూ అలా చూడగానే, నమస్తే అమ్మ అని అనగానే, నమస్తే అండి, ఇదిగో మా ఫ్రెండు ఎవరో తెలియకపోయినా సరే మన అని అనుకుంటుంది, మా ఫ్రెండ్ని అంటున్నాడేంటి మా అమ్మని పట్టుకొని, అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఏంటి ఫ్రెండు అలా చూస్తున్నావేంటి, మా ఫ్రెండును బాగున్నావా అని అడగవా ఫ్రెండు, బాగున్నావా అమ్మ, బాగున్నానండి అని విధంగా అనగానే, ఇదిగో మా మల్లేష్ మామయ్య మా అత్త అని విధంగా అంటూ పరిచయం చేస్తూ ఉంటుంది. కొత్తగా పెళ్ళైంది మా బాబాయ్కి పిన్నికి నమస్తే అండి అని విధంగా అంటూ ఉంటే, ఫ్రెండు ఇదే ఫ్రెండు నా ఫ్యామిలీ అని విధంగా అంటూ అలా అందరినీ కూడా పరిచయం చేయగానే, ఇంకొద్ది క్షణాల్లో ఆ రూపకు నిజం తెలిసిపోయేలా ఉందిరా, మనం ఎలాగైనా ఆపాలి అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజు దగ్గరికి తీసుకుని రాగానే, ఇక కేక్ కట్ చేద్దాం ఫ్రెండు అని అంటూ ఉండగా, రాజు నువ్వు పెళ్లి చేసుకున్నావా చెప్పు రాజు, ఇతను నిన్ను నాన్న అని పిలుస్తున్నాడు బంటి, ఎందుకు రాజు, ఏమైంది రాజు అని అంటూ ఉంటే మౌనంగా ఉండిపోతాడు. అత్తయ్య మావయ్య మీరైనా చెప్పండి, రాజు వేరే పెళ్లి చేసుకున్నారా చెప్పండి మావయ్య. లేదమ్మా, అలాంటి నిర్ణయం వాడేలా తీసుకుంటాడు, మరి అలాంటప్పుడు బంటి తన కన్న కొడుకు అవడం ఏంటి, నా దగ్గర ఎందుకు దాచారు, ఏంటి ఫ్రెండు మాట్లాడుతుంటే అందరూ మౌనంగా సైలెంట్గా చూస్తున్నారేంటి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అన్నాడు.